ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్నటువంటి కేసులు, ఆరోపణలు, అరెస్టులు, ఛార్జ్‌షీట్లు ఈ పర్వంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అన్నది కీలకమైన ఘట్టం. ఇప్పుడు దీని తర్వాత ఇంకిద్దరే ఉంటారు ఖచ్చితంగా. బిగ్ బాస్ అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. బిగ్ బాస్ ఎవరు అన్న దాని మీద కూడా వీళ్ళు కూడా అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ బిగ్ బాస్ ఎవరైనా వైసీపీకి సంబంధించిన బిగ్గెస్ట్ బాస్ ఒక ఆయనే ఉన్నాడు. ఆ తర్వాత బాస్లు ఎవరన్న దాని మీద వాళ్ళకు వివాదాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా పోలీసులు, దర్యాప్తు సంస్థలు కొలిక్కి తీసుకొచ్చారు దీననాలి. ఒక 6 నెలల్లో ఈ మద్యం కుంభకోణం మీద సాగినటువంటి దర్యాప్తును కొలిక్కి తీసుకొని వచ్చి అరెస్టులు తీసుకొచ్చారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరించిందో, అసలు ఎందుకు ఇవ్వాలి చెప్పండి అని వాళ్ళనే అడిగిందో అప్పుడే స్పష్టమైపోయింది న్యాయ వ్యవస్థ ఈ విషయంలో కఠినమైన వైఖరి తీసుకుంటుందని. ఏసీబీ కోర్టు అరెస్టుకు నిరాకరించింది అంటే అది కూడా సాంకేతికమైన అంశమే. నేను అప్పుడే చెప్పాను లొంగిపోతారు అని. లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు విచారించి అవసరమైతే తీసుకోండి అన్నది ఏసీబీ కోర్టు యొక్క వైఖరి అని మనం భావించవచ్చు. అదే జరిగింది కూడా. పైగా ఆయన కూడా నేను సహకరిస్తాను, సరెండర్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పిన తర్వాత అరెస్ట్ అనేది ఇంకా ఆ దశకు వచ్చిందనే కదా ఆయన అలా చెప్పటం.